స్వతంత్ర ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మానవ మేధకు అంతు చిక్కని రహస్యాల భూమిక, సృష్టి మూలాలను ఆవిష్కరించే శాస్త్ర కదంబ వేదిక విశ్వరహస్యం. శతాబ్దాల నాటి ప్రపంచ చరిత్రలో అనేక మహమ్మారులు మానవాళిపై తీవ్రమైన ప్రభావం చూపాయి. గత అర్ధ శతాబ్దంగా మహమ్మారి వైరస్లన్నీ చైనాలోనే ఎందుకు పుట్టుకొస్తున్నాయో అర్థం కాదు. కొత్త వ్యాధుల వ్యాప్తికి చైనా ఎందుకు కేంద్రంగా మారుతుందో తెలియదు. గత కరోనా సంఘటనతో ప్రపంచమంతా నష్టపోతే చైనా ఆర్థికంగా బలోపేతమైంది. ఈ ఘటనతో చైనా దగ్గర రసాయన జీవాయుధాలు ఉన్నాయని ప్రపంచం మొత్తం దుమ్మెత్తిపోసింది. ఒక్క జీవాయుధమైన కరోనా దెబ్బతో ప్రపంచ దేశాలు ఆర్థికంగా ఎంత కునారిల్లిపోయాయో తెలిసిందే. ఇదిలా ఉంటే మళ్లీ చైనాలో మరో వైరస్ HMPV విజృంభించిందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జోరుగా సాగింది. అయితే ఇది అంత ప్రమాదకర వైరస్ కాదనే వాదనలు వినిపించాయి. అసలు శతాబ్దాలుగా జీవాయుధాలను వాడటం ద్వారా ప్రపంచ మానవాళి ఎంత మేర నష్టపోయిందనే చీకటి కోణాలను నేటి విశ్వరహస్యంలో పరిశీలిద్దాం. గతంలోకి వెళితే ఏషియన్ ఫ్లూ 1956లో దాదాపు 40 లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంది. 2002లో సార్స్ మహమ్మారి 774 మందిని పొట్టన పెట్టుకుంది. ఆ తరువాత 10 ఏళ్లకు పుట్టుకొచ్చిన H7N9 దాటికి 1223 మంది ప్రాణాలు కోల్పోయారు. 5 ఏళ్ల క్రితం వచ్చిన COVID-19 ఎంతటి ప్రాణ నష్టాన్ని మిగిల్చిందో మనందరికీ తెలిసిందే. తాజాగా మెటాప్న్యూమో వైరస్ అందరినీ ఆందోళనకు గురిచేసింది. అయితే వీటన్నిటిలో ఒకటి మాత్రం కామన్ పాయింట్ కనిపిస్తోంది, అదే చైనా. ఈ వైరస్లన్నీ ముందు చైనాలోనే ఎందుకు బయటపడ్డాయి? ఆ తరువాత ప్రపంచమంతా వ్యాపించి పెను విషాదాన్ని మిగిల్చాయి. ఇది ఈనాటిది కాదు. 100 ఏళ్ల నుండి అగ్రదేశాల ఆధిపత్యమే ప్రధాన సూత్రంగా శత్రు దేశాలపై బయోవార్కు తెరతీశాయి. రాబోయే రోజుల్లో 3వ ప్రపంచ యుద్ధం వస్తే ఎంత భయానకంగా ఉంటుందో తలుచుకుంటూనే వెన్నులో వణుకు పుడుతుంది. భవిష్యత్తు యుద్ధాలన్నీ బయోవార్ అయితే ప్రపంచ పరిస్థితి ఏంటి? గతంలో కరోనా వైరస్ వ్యాప్తి చైనా కుట్రేనా? చైనాలో కొత్త వైరస్ సృష్టికి కారణం ఏమిటి? ప్రపంచ చరిత్రలో జీవాయుధాల దాడి ఎప్పటిది? 2 ప్రపంచ యుద్ధాల్లో బయో వెపన్స్ వాడారా? అగ్రదేశాల అమ్ముల పొదిలో జీవాయుధాలు ఉన్నాయా? 3వ ప్రపంచ యుద్ధం వస్తే జీవాయుధాలు వాడతారా? బయోవార్ చేస్తే మానవ చరిత్ర ముగిసినట్టేనా? ఆధునిక ప్రపంచ చరిత్రలో కని విని ఎరుగని వినాశనాన్ని మిగిల్చి ప్రపంచం రూపురేఖలను మార్చిన 2 ప్రపంచ యుద్ధాలు అన్ని దేశాలకు చేదు అనుభవాలను మిగిల్చాయి. అంతేకాదు ప్రపంచ దేశాల ఆర్థిక స్థితిగతులపై అనూహ్య ప్రభావాన్ని చూపాయి. ఆ 2 యుద్ధాలతో ప్రపంచవ్యాప్తంగా అనేక కొత్త రంగాలు పుట్టుకొచ్చాయి. దీంతో ప్రపంచ విపణి వీధిలో సామాన్యుడు బలిపశువయ్యాడు. సంపన్నుల సంపద సృష్టికి సామాన్య ప్రజలు వనరులుగా మారారు. అదెలా అని ప్రశ్నిస్తే మనం చరిత్ర మూలాల్లోకి వెళ్లాల్సిందే. చైనాలోని వుహాన్ ప్రావిన్స్ లో ఫ్లూ లాంటి వైరస్ విధ్వంసం సృష్టిస్తోందని ప్రజలు విన్నప్పుడు చైనాలోని ఈ అంటువ్యాధి మొత్తం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తుందని అప్పుడు ఎవరూ అనుకోలేదు. ఈ మహమ్మారి క్షణాల్లో 1.4 కోట్ల మంది ప్రాణాలను బలిగొంది. 40 కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేసింది.
ఈ షాక్ కి 5 సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఈ వ్యాధి బాధ ఎంతగా ఉందంటే నేటికి ప్రజలు దాని షాక్ నుండి బయటకు రాలేకపోతున్నారు. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు మరోసారి కొత్త అంటువ్యాధి భయాన్ని వ్యక్తం చేశారు. అలాంటి ముప్పు ఏదైనా వస్తే కలిసికట్టుగా ఎదుర్కొంటామని ప్రపంచ నేతలు ఒక వేదిక మీదకొచ్చారు. కానీ చైనాను కట్టడి చేసే శక్తి అగ్రదేశాలకు లేకపోవడం శోచనీయం. ఇటీవల భారత్లో చైనా కొత్త వైరస్ కలకలం రేపింది. 2025లో హెచ్ఎంపీవీ ఈ అంటువ్యాధి భయంకరంగా మహమ్మారిలా వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుత ఏర్పాట్లను చూస్తుంటే కరోనా లాంటి మహమ్మారి వస్తే మనం దానిని మునుపటి కంటే మెరుగ్గా నిర్వహించలేమని నిపుణులు అంటున్నారు. కరోనా ఊహించని అంటువ్యాధి అని ప్రభుత్వాలు నమ్ముతున్నాయి. ఆ సమయంలో అంత క్లిష్ట పరిస్థితుల్లోనూ మెరుగ్గా నిర్వహించబడింది. కానీ ఇప్పుడు ఏదైనా అలాంటి అంటువ్యాధి వస్తే దానిని ఎదుర్కోవడానికి బలమైన మార్గాలున్నాయా అనేదే పెద్ద ప్రశ్న. అయితే ప్రభుత్వాలిచ్చే భరోసాను నిపుణులు విశ్వసించడం లేదని తెలుస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థలో అంటువ్యాధుల నివారణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ తాత్కాలిక డైరెక్టర్ మరియా వాన్ కేర్ఖో బర్డ్ ఫ్లూ వంటి అంటువ్యాధుల గురించి కూడా WHO ఆందోళన చెందుతోంది. ఇప్పటివరకు ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాపించకపోయినా వైరస్ మనుషుల్లో మాత్రం వేగంగా వ్యాపించడం ప్రారంభించింది. అటువంటి పరిస్థితుల్లో ఇది ఆందోళన కలిగిస్తోంది. అయితే వీటన్నింటినీ ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కోవిడ్-19 మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థలను కుదిపేసిందని ఆయన అన్నారు. ఇది మనం ఎదుర్కొంటున్న ఆరోగ్య సంక్షోభాల సుదీర్ఘ జాబితాను మిగిల్చింది. అనేక సీజనల్ వ్యాధులు తీవ్ర రూపం దాల్చడం ప్రారంభించాయి. ఒకవైపు వరదలు, భూకంపాలు, మరోవైపు మార్బర్గ్, కలరా, మీజిల్స్, కోరింత దగ్గు, డెంగ్యూ ఇలా రకరకాల కొత్త రోగాల బారిన పడాల్సి వస్తోంది. ఈ కారణాలన్నింటి కారణంగా ఇప్పటికే ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి నెలకొంది. అటువంటి పరిస్థితిలో మరో కొత్త అంటువ్యాధిని ఎదుర్కోవడం WHOకు చాలా కష్టంగా భావించింది. ఈ తరుణంలో కరోనా లాంటి మరో వైరస్ మానవ ప్రపంచంపై పడితే ఏం జరుగుతుంది? ఇది ఊహించడానికి కూడా భయంగా ఉంది. ప్రపంచం ఒక వస్తు తయారీ కేంద్రంగా మారింది. గ్లోబలైజేషన్ వల్ల బహుళ జాతి కంపెనీలు వేగంగా పుట్టుకొచ్చాయి. ఇవన్నీ ఎక్కడ చౌకగా శ్రామికులు లభిస్తే అక్కడ తయారీ పరిశ్రమలను నెలకొల్పుతున్నాయి. ఈ క్రమంలో చాలా అగ్రదేశాలు జనాభా ఎక్కువగా ఉన్న నగరాలను కేంద్రాలుగా ఎంచుకున్నాయి. దీనివల్ల దేశాల మధ్య ప్రయాణాలు సర్వసాధారణమయ్యాయి. సరుకులు సైతం ఒక దేశం నుంచి మరో దేశానికి విస్తృతంగా ఎగుమతవుతున్నాయి. ప్రయాణిస్తున్న సరుకులు మనుషులతో పాటు వ్యాధులు సైతం దేశ సరిహద్దులను దాటి వస్తున్నాయి. అయితే ఈ వ్యాధులు సహజంగా వ్యాపిస్తున్నాయా, ఉద్దేశపూర్వకంగా వ్యాపిస్తున్నాయా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా తలెత్తింది. ప్రపంచ అగ్రదేశాలకు ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా మారటంతో ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టడానికి సిద్ధమవుతాయనటంలో ఎలాంటి సందేహం లేదు. శతాబ్దాలుగా ఇదే తంతు నడుస్తోందా? చరిత్ర లోతుల్లోకి వెళదాం. గత శతాబ్దంలో 500 మిలియన్లకు పైగా ప్రజలు అంటువ్యాధులతో మరణించారు. రెండో ప్రపంచ యుద్ధంలో చైనాపై జపనీయులు చేసిన దాడుల్లో జపనీయులు ఉద్దేశపూర్వకంగా వ్యాధికారక టాక్సిన్స్ విడుదల చేయడం వల్ల 10,000 మంది మరణించారు. 2 అంతర్జాతీయ ఒప్పందాల్లో భాగంగా 1925, 1972లో జీవాయుధాలను నిషేధించాయి. అయితే అగ్రదేశాలు ప్రమాదకర రసాయన, జీవాయుధాల పరిశోధన, పెద్ద ఎత్తున ఉత్పత్తిని నిర్వహించకుండా ఆపడంలో విఫలమయ్యాయనే చెప్పాలి. ఇటీవల ఉక్రెయిన్పై రష్యా రసాయన, జీవాయుధాలను ప్రయోగించడం కోసం పుతిన్ సిద్ధంగా ఉన్నారని గత అమెరికన్ ప్రెసిడెంట్ బైడెన్ ఆరోపించడమే అందుకు ఉదాహరణ. వైరస్లు, బ్యాక్టీరియా, టాక్సిన్ల జీవశాస్త్రం గురించి మనకున్న జ్ఞానం పెరిగే కొద్దీ రసాయన, జీవాయుధాల తయారీ మరింత రహస్యంగా కొనసాగిస్తున్నారనేందుకు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టించిన కల్లోలమే ఒక పెద్ద ఉదాహరణ. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో కలరా, టైఫస్ వ్యాప్తిని అధ్యయనం చేసే వంకతో జపాన్ సైన్యం చైనీస్ గ్రామాలలో 1000 కంటే ఎక్కువ నీటి బావులను విషపూరితం చేసిందంటారు.
నాగరికత ప్రారంభమైనప్పటి నుండి మానవుడు వ్యక్తిగత శత్రువులపై మాత్రమే కాకుండా అప్పుడప్పుడు సైన్యాలకు వ్యతిరేకంగా కూడా విషాలను హత్యా ప్రయోజనాల కోసం ఉపయోగించాడు. ఫ్రాన్స్ దేశస్థుడైన లూయిస్ పాస్చర్, రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్తలు మైక్రోబయాలజీకి పునాదులు వేశారు. జీవాయుధాలపై ఆసక్తి ఉన్నవారికి కొత్త అవకాశాలను అందించింది వీళ్ళిద్దరే. మైక్రోబయాలజీ వార్ ఫేర్ వల్ల రాబోయే ప్రమాదాలను ముందుగానే పసిగట్టి ఈ పాయిజన్ వెపన్స్ ని నిషేధిస్తూ 2 ఇంటర్నేషనల్ డిక్లరేషన్స్ తీసుకొచ్చారు. దాని ఫలితంగా 2 అంతర్జాతీయ ప్రకటనలొచ్చాయి. 1874లో బ్రసెల్స్ లో, 1899లో హేగ్ లో విషపూరిత ఆయుధాల వినియోగాన్ని నిషేధించారు. ఏది ఏమైనప్పటికీ ఇవి అలాగే తర్వాతి ఒప్పందాలు అన్ని చిత్తశుద్ధితో చేసినప్పటికీ వాటిలో నియంత్రణ మార్గాలు లేవు. అయితే జీవాయుధాలను అభివృద్ధి చేయకుండా, ఉపయోగించకుండా నిరోధించడంలో ఈ డిక్లరేషన్స్, ఒప్పందాలు విఫలమయ్యాయి. గత 1000 ఏళ్లలో జీవయుద్ధానికి ఉదాహరణలను పరిశీలిస్తే గుండె గుబ్బేలుమంటుంది. 1155లో చక్రవర్తి బార్బరోస్సా ఇటలీలోని టోర్టానాలోని మానవ మృత శరీరాలను నీటి బావుల్లో వేసి విషపూరితం చేశాడు. 1346లో క్రిమియన్ ద్వీపకల్పంలోని కాఫా నగరంలో మంగోల్స్ ప్లేగు బాధితుల మృతదేహాలను పడేశారు. 1495లో స్పానిష్ కుష్ఠరోగుల రక్తంతో వైన్ మిక్స్ చేసి వారి ఫ్రెంచ్ శత్రువులైన నేపుల్స్, ఇటలీకి అమ్మారు. 1650లో పోలిష్ దేశస్థులు రాబిడ్ కుక్కల లాలాజలాన్ని వారి శత్రువుల వైపు ఎగజిమ్మారు. 1675లో జర్మన్, ఫ్రెంచ్ దళాల మధ్య పాయిజన్ బుల్లెట్లు ఉపయోగించకూడదని మొదటి ఒప్పందం చేసుకున్నారు. 1763లో బ్రిటిష్ వారు మసూచి రోగుల నుండి స్థానిక అమెరికన్లకు దుప్పట్లను పంపిణీ చేశారు. 1797లో మలేరియా వ్యాప్తిని పెంచడానికి నెపోలియన్ ఇటలీలోని మాంటువా చుట్టూ ఉన్న మైదానాలను ముంచెత్తాడు. దక్షిణ అమెరికాను స్వాధీనం చేసుకున్న సమయంలో స్పానిష్ సైన్యాలు కూడా మసూచిని ఆయుధంగా ఉపయోగించారు. ఏది ఏమైనప్పటికీ స్థానిక అమెరికన్లలో అనుకోకుండా వ్యాపించే వ్యాధుల కారణంగా కొలంబియన్ పూర్వ జనాభాలో 90% మరణించారంటే ఒక్కసారి ఆలోచించండి. దేశాల మధ్య యుద్ధాలు ఎంతటి మారణ హోమానికి కారణమయ్యాయో అర్థమవుతుంది. రెండు ప్రపంచ యుద్ధాల్లో ఆంథ్రాక్స్ జీవాయుధాన్ని సోవియట్ యూనియన్, జపాన్, యుఎస్ఏ దుర్వినియోగం చేసినట్టు చారిత్రక ఆధారాల వలన తెలుస్తోంది. అప్పటి సోవియట్ జీవాయుధాల అమ్ముల పొదిలో హెమరేజిక్ ఫీవర్, ఎబోలా వైరస్ ఉన్నాయని తేలింది. 14వ శతాబ్దంలో యూరప్ ప్లేగు వ్యాధి వ్యాప్తికి కీలకంగా వ్యవహరించింది. 18వ శతాబ్దంలో అమెరికా మసూచి వ్యాప్తి చేసింది. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధంలో కలరా, మెదడువాపు, క్యూ జ్వరం, టైఫస్, వివిధ టాక్సిస్ సిండ్రోమ్స్ ని అగ్రదేశాలు వ్యాప్తి చేశాయి. వీటితో పాటు హాంటా వైరస్, నిపా వైరస్, టిక్ బోర్న్ ఎన్సెఫాలిటిస్, హెమరేజిక్ ఫీవర్ వైరస్లు, ఎల్లో ఫీవర్ వైరస్, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాతో సహా జన్యు ఇంజనీరింగ్ ద్వారా మరింత వ్యాధికారకంగా తయారయ్యే వైరస్లను వ్యాప్తి చేశాయి. ఈ విధంగా ప్రపంచ మానవాళిని రోగాల పుట్టలుగా మార్చాయి. యుగాలు, నాగరికతలు మారిన ప్రపంచ చరిత్రలో దేశాల మధ్య, జాతుల మధ్య యుద్ధాలు నిరంతరాయం జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయిల్, హమాస్ల మధ్య జరుగుతున్న యుద్ధాలకు కారణాలు ఏవైనా లెక్కలేనన్ని జీవితాలపై విషాదకరమైన ఛాయలు అలుముకున్నాయి. మానవ నాగరికత అంతా దీర్ఘకాల సంఘర్షణతోనే సతమతమవుతోంది. విలక్షణ సమాజాలు, దేశాలను రూపొందించటంలో యుద్ధం శాశ్వత ఉనికిని నొక్కి చెబుతుంది. ఈ నేపథ్యంలో బయో వెపన్స్, పేదవాడి అణుబాంబులని గుర్తించిన అగ్రదేశాలు యుద్ధ రంగంలో వాటి వినియోగం మాత్రం మానలేదు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన అనేక దేశాలు అంతర్జాతీయ ఒప్పందాలకు తిలోదకాలు వదిలి బయో వెపన్స్ను రహస్యంగా తయారు చేస్తున్నాయి. గత అనుభవాలను పాఠాలుగా అగ్రదేశాలు ఎందుకు తీసుకోవటం లేదనేది ఇక్కడ పెద్ద ప్రశ్నగా మిగిలింది. ఒకప్పుడు ఉత్తర అమెరికాలో బయో వెపన్స్ పరిశోధన కార్యక్రమాన్ని ప్రారంభించింది అమెరికా ప్రభుత్వం కాదంటారు. ఇన్సులిన్ కనుక్కొని నోబెల్ బహుమతి పొందిన సర్ ఫ్రెడరిక్ బాంటింగ్
కార్పొరేట్ స్పాన్సర్ల సహాయంతో 1940లో మొదటి ప్రైవేట్ బయోలాజికల్ వెపన్ రీసెర్చ్ సెంటర్ ని సృష్టించాడు. జర్మన్ దేశం బయో వెపన్స్ తో దాడి చేస్తుందనే భయంతో అమెరికాకు మిత్రదేశాలైన బ్రిటిష్, ఫ్రెంచ్ దేశాలను బయో వెపన్స్ తయారు చేయమని అమెరికా ఒత్తిడి తెచ్చింది. జపనీయులు రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జీవాయుధాలను అభివృద్ధి చేయడానికి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టారు. చైనా ఆక్రమణలో దీన్ని ఉపయోగించారు. నిజానికి జపనీస్ చట్టబద్ధంగా, ఆపై చట్ట విరుద్ధంగా న్యూయార్క్లోని రాక్ ఫెల్లర్ ఇన్స్టిట్యూట్ నుండి యెల్లో ఫీవర్ వైరస్ ను పొందేందుకు ప్రయత్నించినప్పుడు 1939లోనే అమెరికా అలర్ట్ అవ్వాల్సిందే. కానీ అది జరగలేదు. జపనీస్ బయోలాజికల్ ఆయుధాల పితామహుడు, రాడికల్ జాతీయవాది షిరో ఇషి జపాన్ సామ్రాజ్యవాద ప్రణాళికలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఇటువంటి ఆయుధాలు బలీయమైన సాధనాలుగా ఉంటాయని భావించాడు. ఆయన 1930లో టోక్యో ఆర్మీ మెడికల్ స్కూల్లో తన పరిశోధనను ప్రారంభించాడు. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ బయో వెపన్ కార్యక్రమానికి అధిపతి అయ్యాడు. ఆ ప్రోగ్రాం నిర్వహణకు 5,000 కంటే ఎక్కువ మంది వ్యక్తులను నియమించింది. ఆ ప్రోగ్రాంకు చెందిన 26 కేంద్రాలలో ఒక దానిలో మానవ ప్రయోగాల నిమిత్తం సంవత్సరానికి 600 మంది ఖైదీలను చంపింది. 1947లో 30,000 కంటే ఎక్కువ మంది బయో వెపన్స్ కారణంగా చనిపోయారు. ఇషి దళాలు సోవియట్ సైన్యానికి వ్యతిరేకంగా వ్యాధి సోకిన ఏజెంట్లను ఉపయోగించారు. యుద్ధం తరువాత సోవియట్లు కొంతమంది జపనీస్ బయో వార్ ఫేర్ పరిశోధకులను యుద్ధ నేరస్తులుగా పరిగణించి పట్టుకున్నారు. అయితే యుఎస్ఏ వారి ప్రయోగాలపై సమాచారం ఇవ్వమని పరిశోధకులను కోరింది. దీంతో యుద్ధ నేరస్తులు మరోసారి గౌరవనీయమైన పౌరులుగా మారారు. వారిలో కొందరు ఔషధ కంపెనీల ఆవిష్కరణకు కారకులయ్యారు. ఇషి వారసుడు మసాజీ కిటానో యుద్ధానంతర పరిశోధన కథనాలను ప్రచురించారు. యుద్ధ సమయంలో చైనాలో ప్రయోగాలను ప్రస్తావిస్తూ మానవ స్థానంలో కోతిని చేర్చి ప్రయోగాలు చేశాడు. జపనీయులు ఖైదీలు అనుమానాస్పద పౌరులపై కనీసం 25 రకాల వ్యాధులను కలిగించే పద్ధతులను పరీక్షించారు. యుద్ధ సమయంలో కలరా, టైఫస్ వ్యాప్తిని అధ్యయనం చేయటానికి జపాన్ సైన్యం చైనీస్ గ్రామాలలో 1000కి పైగా నీటి బావులను విషపూరితం చేసింది. జపనీస్ విమానాలు ప్లేగు సోకిన ఈగలను చైనా నగరాలపై పడేశాయి. జపనీయులు లొంగిపోయిన తరువాత కూడా వారు వ్యాప్తి చేసిన అంటువ్యాధులు సంవత్సరాల పాటు కొనసాగాయి. ప్రపంచ యుద్ధాల్లో చైనాకు ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. ఆ అనుభవాల నుంచే బలవంతులు పాలకులైతే బలహీనులు పాలితులవుతారనే సూత్రం ప్రపంచ అగ్రదేశాలు వంటబట్టించుకున్నాయనేది చరిత్ర రుజువు చేసింది. అందుకే ఒక దేశాన్ని యుద్ధంలో అడ్డుకోవాలంటే బలమైన ఆయుధాలు తప్పనిసరిగా మారింది. దీంతో యుద్ధం మరో యుద్ధాన్ని మాత్రమే ప్రేరేపించింది. అమెరికా సైన్యం చేతికి చిక్కిన జపనీస్ పరిశోధకులు సహాయంతో యుఎస్ బయోలాజికల్ వార్ఫేర్ ప్రోగ్రాం ప్రాజెక్టులు 1941లో చిన్న స్థాయిలో ప్రారంభమయ్యాయి. అయితే యుద్ధ సమయంలో 1945 నాటికి 5,000 కంటే ఎక్కువ మందిని చేర్చడానికి ప్రయత్నించారు. జపనీస్ దాడిని జీవ ఆయుధాలతో ఎదుర్కోవడానికి సామర్థ్యాలను అభివృద్ధి చేయడంపై యుఎస్ ప్రధానంగా దృష్టి పెట్టింది. అయితే యుఎస్ ప్రభుత్వం పంటల మీద బయో వార్ గురించి చర్చించినట్లు పత్రాలు సూచిస్తున్నాయి. అయితే రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే యుఎస్ మిలిటరీ ఓపెన్ ఎయిర్ పరీక్షలను ప్రారంభించింది. పరీక్షా జంతువులు, మానవ స్వచ్ఛంద సేవకులు, అనుమానం లేని పౌరుల ద్వారా వ్యాధికారక సూక్ష్మ జీవులకు నౌకా దళాల నుండి బ్యాక్టీరియాలను బహిర్గతం చేసింది. దీంతో వర్జీనియా, శాన్ ఫ్రాన్సిస్కోలోని బే ప్రాంతాలలో 8 లక్షల మందికి వ్యాధులు సోకాయి. బస్ స్టేషన్లు, విమానాశ్రయాలతో సహా 200 కంటే ఎక్కువ సైట్లలో బ్యాక్టీరియల్ ఏరోసోల్స్ ద్వారా విడుదల చేశారు. ఇప్పటికే వియత్నాం యుద్ధంపై వ్యతిరేకత పెరగడంతో జీవాయుధాలు త్వరలో పేదవారి అణుబాంబుగా మారగలవని భావించిన అప్పటి అమెరికన్ అధ్యక్షుడు నిక్సన్ ప్రమాదకర జీవాయుధాల పరిశోధనను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. 1972లో బయోలాజికల్ అండ్ టాక్సిన్ వెపన్స్ కన్వెన్షన్ పై సంతకం చేశాడు.
గతంలో సోవియట్ బయో వెపన్స్ ప్రాజెక్టు దృష్ట్యా చూస్తే ఇది BTWC స్పష్టమైన ఉల్లంఘన మాత్రమే కాదు, ఏళ్ల తరబడి ఆచూకీ తెలియకుండా రష్యా జీవాయుధాలను తయారు చేసింది. సోవియట్ యూనియన్ బయో ప్రెపరాట్ అనే ఒక భారీ బయో వార్ఫేర్ ప్రాజెక్టును స్థాపించింది. వివిధ పరిశోధన ఉత్పత్తి కేంద్రాలలో 50,000 మందికి పైగా ఉద్యోగులను నియమించింది. సోవియట్ యూనియన్ ప్రయత్నాలు నిజంగా దిగ్భ్రాంతిని కలిగించాయి. అవి టన్నుల కొద్దీ ఆంథ్రాక్స్, బాసిల్లీ, మసూచి వైరస్లను ఉత్పత్తి చేసి నిల్వ చేశాయి. కొన్ని ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులలో ఉపయోగం కోసం ప్లేగుతో సహా మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాలను రూపొందించాయి. వారు హెమరేజిక్ ఫీవర్ వైరస్లపై పనిచేశారు. వైరాలజిస్ట్ నికోలాయ్ ఉస్టినోవ్ ప్రాణాంతకమైన మార్బర్గ్ వైరస్తో తనను తాను ఇంజెక్ట్ చేసుకుని మరణించాడు. అతని సహచరులు బయోవెపన్ డెవలప్ పిచ్చిలో పడి ఉత్సాహంతో అతని శరీరం నుండి వైరస్ ను వేరుచేసి దానికంటే మరింత తీవ్రమైన రూపంలోకి వైరస్ మారేలా ప్రయోగాలు చేశారు. సోవియట్ యూనియన్ బయోవార్ ప్రోగ్రాంను చాలా కాలం పాటు రహస్యంగా ఉంచింది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో యుఎస్ పరిశోధకులు రహస్య పరిశోధనలో నిమగ్నమై ఉన్నారో లేదో తనిఖీ చేయడానికి సోవియట్లు ఒక ఆలోచన చేశారు. అదేమిటంటే అమెరికన్ భౌతిక శాస్త్రవేత్తలు తమ పరిశోధనా పత్రాలను ప్రచురిస్తున్నారా లేదా అనే అంశాన్ని పర్యవేక్షించారు. అయితే నిజానికి యుఎస్ పరిశోధకులు రహస్యంగా అణుబాంబును నిర్మించడంలో బిజీగా ఉన్నారు. అదే ట్రిక్ తో సోవియట్ బయో వెపన్స్ ప్రోగ్రామ్ ను చాలా ముందుగానే ప్రారంభించింది. అయితే సోవియట్ యూనియన్ పతనంతో చాలా వరకు పరిశోధనా కేంద్రాలు మూసేశారు. అయినప్పటికీ ఈ రోజు వరకు రష్యన్లు ఏం చేశారు, ఏం చేస్తున్నారో, వారు ఉత్పత్తి చేసిన ఆయుధాలకు ఏం జరిగిందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. పాశ్చాత్య భద్రతా నిపుణులు ఇప్పటికీ బయోలాజికల్ ఆయుధాల నిల్వలు ధ్వంసం చేసి ఉండకపోవచ్చని, బదులుగా ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోయామని బాధపడుతున్నారు. యుఎస్ ఇంటెలిజెన్స్ ప్రకారం దక్షిణాఫ్రికా, ఇజ్రాయెల్, ఇరాక్, చైనా, రష్యా అనేక ఇతర దేశాలు జీవాయుధాలను అభివృద్ధి చేశాయి, ఇంకా అభివృద్ధి చేస్తూనే ఉన్నాయి. బయోవార్ఫేర్ ప్రోగ్రాములు ప్రభుత్వాల ఆధీనంలో నుండి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి చేరాయనే వాదనలు అప్పట్లో వినిపించాయి. ఈ క్రమంలో హెపటైటిస్ బి, డయేరియా, గ్యాస్ట్రోఎంటరైటిస్ వంటి పలు వ్యాధికారక సూక్ష్మజీవులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి చేరాయి. దీంతో ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఈ సూక్ష్మజీవులను వ్యాప్తి చేశారు. ఒక రైట్ వింగ్ ల్యాబొరేటరీ సాంకేతిక నిపుణుడు అమెరికన్ టిష్యూ కల్చర్ కలెక్షన్ నుండి ప్లేగ్ బాక్టీరియాను కొనుక్కోవటానికి ప్రయత్నించాడనే వార్తలు అప్పట్లో గుప్పుమన్నాయి. ఇదిలా ఉంటే అజ్ఞాత వ్యక్తులు ఆంథ్రాక్స్ క్రిములను లెటర్స్ ద్వారా కూడా వ్యాప్తి చేశారు. చివరికి వ్యాధికారక సూక్ష్మజీవులు వ్యాప్తిని అరికట్టడానికి ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ కంపెనీలు వెలిశాయి. జపాన్లో 1995లో ఓం షిన్రిక్యో కల్ట్ టోక్యో సబ్వేలో సారిన్ గ్యాస్ ను ఉపయోగించింది. ఈ ప్రమాదంలో 12 మంది రైలు ప్రయాణికులు మరణించారు. 5,000 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడులకు ముందు ఒక మతపరమైన వర్గం అనేక సందర్భాల్లో నగరం లోపల ఆంథ్రాక్స్ ను వ్యాప్తి చేయడానికి ప్రయత్నించింది. యుఎస్ఏలో 2001లో జరిగిన ఆంథ్రాక్స్ దాడుల్లో ఇప్పటికీ గుర్తించబడని నేరస్తులు కలుషితమైన ఆంథ్రాక్స్ లేఖలను పంపడం ద్వారా మరింత విజయవంతమయ్యారంటారు. దీంతో యాంటీబయాటిక్స్ కు డిమాండ్ పెరగడానికి కారణమైంది. దీని ఫలితంగా యాంటీబయాటిక్స్ అధిక వినియోగానికి దోహదపడింది. మొత్తంగా పరిశీలిస్తే అంతర్జాతీయంగా బయో వార్ఫేర్ లో భాగంగా పరిశోధించిన అనేక సూక్ష్మజీవులు డ్రగ్స్ మాఫియాల చేతుల్లోకి చేరాయనేది సుస్పష్టమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా అగ్రదేశాలు తమ ఆయుధాల నిల్వలను పెంచుకోవడానికి శత్రుదేశాలపై ఆరోపణలు చేస్తూ బయో వార్ఫేర్ ను ప్రారంభించాయి. సరిగ్గా ఇలాంటి నేపథ్యాన్ని ఆసరా చేసుకుని రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జర్మన్ రహస్య ఏజెంట్లు పారిస్, లండన్ సబ్వేలలో బ్యాక్టీరియాతో ప్రయోగాలు చేస్తున్నారని, రవాణా వ్యవస్థ ద్వారా వాటి వ్యాప్తిని పరీక్షించడానికి హాని చేయని జాతులను ఉపయోగించారని బ్రిటిష్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ సాకుతో బ్రిటిష్ ప్రభుత్వం పోర్టన్ డౌన్, గ్రోనాడ్ ద్వీపంలో ఆంథ్రాక్స్ పై ప్రయోగాలు చేసింది. ఇదే మార్గాన్ని అనుసరిస్తూ చైనా, ఉత్తర కొరియా, రష్యా అనేక దేశాలు బయో వార్ఫేర్ ని తెరవెనుక నడిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే హెచ్ఐవి కూడా ఒక జీవ ఆయుధమేనని
అంతర్జాతీయ మేధావులు అభిప్రాయపడ్డారు. దీన్ని బలపరిచే విధంగా 1997లో క్యూబాను అస్థిరపరచడానికి హెచ్ఐవిని యుఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిందని బీటీడబ్ల్యూసీ మీటింగ్లో యుఎస్ పై క్యూబా ఫిర్యాదు చేసింది. యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, సోవియట్ యూనియన్తో సహా దాదాపు 70 దేశాలు 1972లో బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ పై సంతకం చేశాయి. ఈ సమావేశం బ్యాక్టీరియాలాజిక్ ఏజెంట్లు, టాక్సిన్ల అభివృద్ధి, ఉత్పత్తి మరియు నిల్వలను నిషేధించింది. ఈ సమావేశం బయోవెపన్స్ అంతర్జాతీయ బదిలీని చట్టవిరుద్ధం చేసింది. ప్రపంచ దేశాలకు టాక్సిన్స్, ఆయుధాలు, పరికరాలను నాశనం చేయాలని పిలుపునిచ్చింది. ఈ సమావేశం మార్చి 26, 1975 నుండి అమల్లోకొచ్చింది. అప్పటి నుండి 100 కంటే ఎక్కువ దేశాలు ఈ ఒప్పందంపై సంతకం చేశాయి. యునైటెడ్ స్టేట్స్ 1975లో తన బయోలాజికల్ వార్ఫేర్ ఆయుధాలన్నీ ధ్వంసమయ్యాయని పేర్కొంది. అయినప్పటికీ అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు 20వ శతాబ్దం చివరిలో ప్రయోగాలు చేయడం ప్రారంభించాయి. ఇరాక్ 1990-91 పర్షియన్ గల్ఫ్ యుద్ధంలో ఆంథ్రాక్స్ తో కూడిన వార్ హెడ్లను కలిగి ఉందని 1995లో అంగీకరించింది. అయితే ఈ ఆయుధాలు ఏవీ ఉపయోగించలేదు. అయితే 2003లో ఆ దేశంపై యుఎస్ నేతృత్వంలోని దండయాత్ర చేసిన క్రమంలో ఇరాక్ నుండి జీవ, రసాయన ఆయుధాల ముప్పు ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో దాదాపు అగ్ర దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలతో సహా రసాయన జీవాయుధాలను రహస్యంగా తయారు చేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదని అనేక రుజువులు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో 3వ ప్రపంచ యుద్ధం వస్తే మానవాళి సామూహిక మరణాలను మానవుడు తన అంతిమ తీర్పును తానే రాసుకున్నట్టు భావించాల్సిందేనంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుతం ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉంది. ఎటు చూసినా యుద్ధ వాతావరణం అలుముకుంది. ఏ క్షణం ఏమైనా జరగొచ్చనే పరిస్థితులు నెలకొన్నాయి. బయో వెపన్స్ ఉపయోగించటానికి వెనుకాడని స్థితిలో దేశాల మధ్య యుద్ధోన్మాదం ఎగిసిపడుతోంది. రాబోయే రోజుల్లో మానవ సమాజాలు ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుందనే అంశంపై అనేక ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. అంతర్జాతీయ ఒప్పందాలు, చట్టాలు ఏం చెబుతున్నా ఒకరినొకరు చంపుకోవటంలో మాత్రం అగ్రదేశాలు వినూత్న మార్గాలను వెతుక్కుంటున్నాయి. యుద్ధ తంత్రంలో అన్ని దేశాలు ఇరుక్కుపోయాయి. చావో రేవో అన్నట్టుంది. మొత్తానికి మానవ ప్రపంచానికి అంతిమ ఘడియలు దాపురించినట్టే. 3వ ప్రపంచ యుద్ధంలో జీవాయుధాలు ఉపయోగిస్తే భూమిపై మనిషి కథ కంచికి చేరినట్టే. సో మనిషి మారనిదే యుద్ధం ఆగదు. వీడు మారే అవకాశం లేదు. యుద్ధాలు ఆగే ఛాన్స్ అంతకంటే లేదు. సో దెర్ ఈజ్ నో అదర్ వే బట్ వీ హ్యావ్ టు ఫేస్ డెత్. సో మరో విశ్వరహస్యంలో మళ్ళీ కలుసుకుందాం.